హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. ఈరోజు మనం ఇంజనీరింగ్ డ్రాయింగ్ సంబంధించిన ఒక ఇంపార్టెంట్ మోడల్ అయితే చూద్దాము. సో క్వశ్చన్ చూస్తే కన్స్ట్రక్ట్ ఏ సైక్లాయిడల్ కర్వ్ త్రూ ఏ పాయింట్ ఆన్ సర్కంఫరెన్స్ ఆఫ్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 30 mm. మనకి ఇవి చూస్తే ఇంకా ఈ ప్రొఫైల్స్ 2 టైప్స్ ఉంటాయి. సర్కంఫరెన్షియల్ ప్రొఫైల్స్, ఒకటి సైక్లాయిడల్ ప్రొఫైల్, ఒకటి ఇంకొకటి ఇన్వాల్యూట్ ప్రొఫైల్. ఒకటి అంటే మనం దీన్ని సింపుల్ గా ప్రొఫైల్స్ అనొచ్చు. ఈ కాన్సెప్ట్ ఈ మోడల్ ని. ఈ ప్రొఫైల్స్ 2 టైప్స్ ఉంటాయి, ఒకటి సైక్లాయిడల్ ప్రొఫైల్, ఒకటి ఇన్వాల్యూట్ ప్రొఫైల్ ఒకటి. సో మనం ఇవి రెండు కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా, మనకి ఇచ్చింది అయితే సైక్లాయిడల్ ప్రొఫైల్. ఫస్ట్ సైక్లాయిడల్ ప్రొఫైల్ డిస్కస్ చేద్దాం, తర్వాత ఇన్వాల్యూట్ ని కూడా డిస్కస్ చేద్దాం. సో ఈ టాపిక్, ఈ మోడల్ మనకు కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సరే. మనం ఈ సైక్లాయిడల్ ప్రొఫైల్ ని డ్రా చేయాలంటే ఇంకా ఫస్ట్ మనకి ఇచ్చిన రేడియస్ ఎంత ఇచ్చాడు అంటే 30 mm ఇచ్చాడు రేడియస్. సో ఈ 30 mm రేడియస్ తో మనం ఒక సర్కిల్ అయితే డ్రా చేసుకోవాలి ఫస్ట్. సో ఒక పాయింట్ పెట్టుకున్నాను, ఒక పాయింట్ పెట్టుకొని 30 mm రేడియస్ తో, అంటే మనకు మొత్తం ఎంత వస్తుంది, డయామీటర్ ఎంత వస్తుంది, మనకు 60 mm డయామీటర్ తో ఒక సర్కిల్ అయితే వస్తుంది. సో కొంచెం నీట్గా డ్రా చేద్దాం ఇది. సరే, అప్రాక్సిమేట్ గా రౌండ్ గా వచ్చింది. ఓకే, సరే. ఇప్పుడు మనం దీన్ని ఏం చేసాము, రేడియస్ 30 తీసుకున్నాం, ఆ డయామీటర్ 60 తో ఒక సర్కిల్ డ్రా చేసిన తర్వాత ఒక లైన్ ని ఇలా డ్రా చేయండి. ఓకేనా, ప్రొజెక్ట్ చేయండి సింపుల్ గా. ఈ లైన్ యొక్క లెంత్ ఎంత ఉండాలంటే 2πr ఉండాలి. 2πr అంటే ఏంటి సార్ అంటే 2π అంటే 22/7, లేదంటే డైరెక్ట్ క్యాలిక్యులేటర్ కొట్టండి. తర్వాత r రేడియస్ ఎంత ఇచ్చాడు, మనకు 30 ఇచ్చాడు. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఎంత వస్తుంది అంటే అప్రాక్సిమేట్ గా 94 వస్తుంది. ఈ 94 ని 8 పార్ట్స్ చేయండి. 8 పార్ట్స్ చేస్తే ఒక్కొక్క పార్ట్ 11.75 వచ్చింది. 8 పార్ట్స్ ఎందుకు చేయాలా అంటే ఇక్కడ చూడండి, ఈ సర్కిల్ తీసుకున్నాను కదా, ఈ సర్కిల్ నేను ఈక్వల్ పార్ట్ చేస్తాను. ఎలా అంటే చూడండి, ఫస్ట్ హారిజాంటల్ డివైడ్ చేసిన, ఫస్ట్ వర్టికల్ గా డివైడ్ చేసిన, తర్వాత హారిజాంటల్ గా డివైడ్ చేసిన. ఓకే, తర్వాత ఇంక్లైన్ గా 45 degrees లో ఒక లైన్, తర్వాత 45 degrees లో ఒక లైన్ డివైడ్ చేసిన. సో టోటల్ ఎన్ని పార్ట్స్ వచ్చిందో చూద్దామా ఒకసారి మనం. 0 1 2 3 4 5 6 7 0 or 8 పార్ట్స్ చేశాను. కాబట్టి మనకి ఇచ్చిన లైన్ ని కూడా నేను 8 పార్ట్స్ కింద డివైడ్ చేసుకున్నాను. ఓకేనా, అర్థమైందా? ఇప్పుడు 8 పార్ట్స్ తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలంటే, ఇది మనకి ఎంత ఉంది, టోటల్ లైన్ 94 ఉంది. అంటే ఈ లైన్ ఎంత ఉండాలా, 94 ఉంది. తర్వాత చూసుకున్నాము, 94 వచ్చిన తర్వాత పైన కూడా సేమ్ 94 తో ఎక్స్టెన్షన్ చేసి వీటిద్దరిని కలిపేద్దాం. ఓకేనా, ఇలా కలిపేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలంటే, ఈ 1 తర్వాత ఈ 7 ఎక్కడైతే మ్యాచ్ అవుతున్నాయో ఇక్కడ ఇలాగే ఒక లైన్ ని ప్రొజెక్ట్ చేసుకుంటే వెళ్ళిపోవాలి మనం. మొత్తం ప్రొజెక్షన్స్ ఇవన్నీ ఏదో చేయాలా, ఏ పెన్సిల్ తో చేయాలంటే ఖచ్చితంగా హెచ్ పెన్సిల్ తోనే చేయాలా. మెయిన్ డయాగ్రామ్ వచ్చేంత వరకు కూడా హెచ్ పెన్సిలే. ఓకేనా, తర్వాత దీన్ని కూడా సేమ్ అదే విధంగా ఎక్స్టెన్షన్, ఇవి రెండు టచ్ అయ్యే విధంగా కూడా ఒక ఎక్స్టెన్షన్ తీసుకున్నాం. ఇంతవరకు అర్థమైంది కదా. నెక్స్ట్ ఈ 11.75 ఎందుకు వచ్చింది సార్ అంటే, మనం 11.75 mm తో ఇక్కడ నుంచి అంటే ఈ 0 నుంచి స్టార్ట్ చేసి 11.75 ఇలా కట్ చేసుకుంటా పోలా, లేదా రౌండర్ తీసుకున్న పాయింట్ పెట్టుకుంటే వెళ్ళిపోవచ్చు. 11.75 ఒకసారి రౌండర్ ఫిక్స్ చేసి ఒక్కొక్క ఆర్క్ లాగానే పెట్టుకుంటూ పోవచ్చు. ఓవరాల్ గా మనం ఇలా ఆర్క్ లాగా పెట్టిన తర్వాత దీన్ని డివైడ్ చేసుకుంటూ పోతే మొత్తం ఎన్ని లైన్స్ వస్తాయి, ఎన్ని పార్ట్స్ వస్తాయంటే 1 3 4 5 6 7. సారీ, ఇక్కడ అంతా కొంచెం క్లమ్జీగా ఉంది కదా, దీన్ని కింద రాసేస్తా, మీకు నీట్గా కనిపిస్తుంది అడ్డం లేకోకుండా. ఇది కూడా ఎరేజ్ చేస్తా. మీకు ఇక్కడ ఇది కొంచెం క్రాస్ వెళ్ళిపోయింది, నీట్గా రాద్దాం. ఓకే, నీట్గా డ్రా చేద్దాం. ఓకే, డన్. సరే, క్యాలిక్యులేషన్ తీసుకుంటే మనకి 2πr చేయాల. 2π అంటే 22/7, అది క్యాలిక్యులేటర్ కొట్టండి. 30 ఎంత వచ్చింది మనకు, 94 సంథింగ్ వస్తుంది. 8 పార్ట్స్ చేసినాం, 11.75 mm వచ్చింది పార్ట్స్. వచ్చిన తర్వాత దీన్ని అన్ని ఈక్వల్ పార్ట్స్ చేసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 7 8 పార్ట్స్ చేసుకున్నాం. 8 పార్ట్స్ చేయడం అంటే దాని మీనింగ్ ఏమి, 11.75 తీసుకొని ఇక్కడ నుంచి 0 నుంచి కట్ ఇట్లా కట్ చేసుకుంటున్నా పోవచ్చు, లేదా 11.75 ఇట్లా పాయింట్స్ అన్న పెట్టుకుంటూ పోవచ్చు స్కేల్ ద్వారా, అది మీ ఇష్టం. ఇలా డివైడ్ చేసిన తర్వాత ఓకేనా, ఇప్పుడు వర్టికల్ లైన్స్ డ్రా చేయండి. అంటే 0 ఆల్రెడీ ఉంది కాబట్టి 1 దగ్గర నుంచి, ఇది కూడా హెచ్ పెన్సిల్ తోనే మీకు కనిపించాలని చెప్పి నేను బ్లాక్ యూజ్ చేస్తాను, అంతేగాని మీరు హెచ్ పెన్సిలే యూజ్ చేయాలి. సో అర్థమైందా, ఈ విధంగా ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వెళ్ళాలి. వన్స్ ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇంటర్సెక్షన్ పాయింట్ చూడండి, 0 పాయింట్ ఇక్కడ ఉంది, తర్వాత 1 ఇక్కడ ఉంది, ఈ 1 ఇక్కడ ఉంది, హారిజాంటల్ 1, ఇది వర్టికల్ 1. ఇంటర్సెక్షన్ పాయింట్ 2 ఇంటర్సెక్షన్ పాయింట్, తర్వాత 3 ఇంటర్సెక్షన్ పాయింట్, ఈ 3 లైన్, ఈ 3 లైన్.
4 4 5 5 5 5, తర్వాత 6 6 5 5 6 6 7 7 8 8. అర్థమైందా? ఇలా పాయింట్స్ అన్ని, ఇంటర్సెక్షన్ పాయింట్స్ అన్ని మనం డాట్స్ పెట్టుకోవాలా. డాట్స్ పెట్టిన తర్వాత ఇప్పుడు హెచ్బి పెన్సిల్ తీసుకొని ఈ డాట్స్ అన్ని టచ్ అవుతూ పోయే విధంగా స్మూత్ హ్యాండ్తో మీరు ఒక్కసారి దీన్ని డ్రా చేయాలి. కరెక్ట్ ఇవన్నీ టచ్ అవుతూ పోవాలా. టచ్ అవుతూ పోయే విధంగా డ్రా చేసుకోండి. మరి మిస్ కాకోకుండా సింగిల్ స్ట్రోక్లో, మరి ముందుకు వెనకేసి ఇలా రబ్ చేసుకుంటూ పోదండి, సింగిల్ స్ట్రోక్లో స్మూత్గా వెళ్ళిపోయేటట్లు చూసుకోండి. అర్థమైందా పాయింట్? ఈ ప్రొఫైల్ని మనం ఏమంటామంటే సైక్లాయిడల్ ప్రొఫైల్ అంటాం. ఓకేనా? ఈ 11.75 అని మనం ఇక్కడ 2 పై రాసినాం కదా, మరి మెజర్మెంట్స్ ఏం రాయదండి మీరు ఎక్కడ కూడా. కావాలంటే ఇక్కడ రాయండి రేడియస్ ఈజ్ ఈక్వల్ టు 30 mm అని ఒక పాయింట్ మెన్షన్ చేయండి అంతే. మెజర్మెంట్స్ అయితే ఎక్కడ రాయదు, ఎందుకంటే లెంత్ మెన్షన్ చేసినాము, డయామీటర్ మెన్షన్ చేసినాం, అంతకంటే ఎక్కువదు. ఈ ప్రొఫైల్ని ఏమంటాం మనం? సైక్లాయిడల్ ప్రొఫైల్ అంటాం. క్లియర్ కదా? అర్థమైందా? ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందామా? సరే, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. కన్స్ట్రక్షన్ ఆఫ్ ఏ సైక్లాయిడల్ కర్వ్ త్రూ ద పాయింట్ ఆఫ్ సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ రేడియస్ 20 mm. సో ఇప్పుడు మనం రేడియస్ 20 mm తో ఏం చేయాలా? ఒక సర్కిల్ని డ్రా చేయాలా. సో మీకు కాన్సెప్ట్ అర్థమైంది కాబట్టి ఒక 20 mm తో ఒక సర్కిల్ని డ్రా చేసినాం రేడియస్తో. అంటే మనకి డయామీటర్ ఎంత వచ్చి ఉంటుంది? 40 వచ్చి ఉంటుంది. తర్వాత ఏం చేయాలా? ఒక లైన్ని డ్రా చేయాలా. ఈ లైన్ యొక్క లెంత్ ఎంత ఉండాలి తర్వాత చూసుకోవాలా మనము? 2πr ఉండాలి. అంటే 2πr 222/7 ఇంటూ r. రేడియస్ ఎంత? 20. క్యాలిక్యులేట్ చేయండి, ఎంత వస్తుంది? 62 వచ్చింది. 8 పార్ట్స్ చేసినాను, 7.8 వచ్చింది. సో మనం 8 పార్ట్స్ ఎలా చేస్తాం? వర్టికల్, హారిజాంటల్, ఇంక్లైన్డ్, ఇంక్లైన్డ్. ఓకేనా? సో దీనికి కావాలంటే నేమ్స్ ఇచ్చుకుందామా? 0 1 2 3 4 5 6 7 8 8 కావాలంటే 8 పెట్టచ్చు, 8 ఓకే. ఓకే, క్లియర్ కదా? నెక్స్ట్ మనం కావాలంటే తర్వాత చేయాల్సినది నెక్స్ట్ డివైడ్ చేద్దాం. ఈ లైన్ని 8 పార్ట్స్ డివైడ్ చేద్దాం. సో 8 పార్ట్స్ అంటే ఒక్కొక్కటి 7.8. 7.8తో రౌండర్తో ఫిక్స్ చేసుకోండి. 7.8 7.8 7.8 ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి. సో 1 2 3 4 5 6 7 8. ఓకేనా? నెక్స్ట్ సేమ్ ఒక బాక్స్ లాగా క్రియేట్ చేసేయండి దీన్ని. ఓకేనా? ఇంత క్లియర్ కదా? నెక్స్ట్ మనం ఏం చేయాలా? ఎక్స్టెన్షన్ చేసుకుందాము. ఈ 1 7 ఈ పాయింట్స్ 1 7 పాయింట్, తర్వాత 2 6 పాయింట్ టచ్ అవుతూ, తర్వాత 3 5 పాయింట్ టచ్ అవుతూ పోయే విధంగా లైన్స్. తర్వాత వర్టికల్ లైన్స్. వర్టికల్ లైన్స్లో కలర్ చేంజ్ చేద్దాం కన్ఫ్యూజ్ లేకుండా మీకు. సో 2 దగ్గర 3 4 5 6 7. ఓకే, మీరైతే ఎగ్జాక్ట్గా రాయండి. నేను ఇది ట్యాప్ పైన రాస్తాను కాబట్టి కొంచెం అటు ఇటు పోతుంది పెన్సిల్, నో ప్రాబ్లం. మీరైతే మెజర్మెంట్తో రాస్తారు కాబట్టి మీకు ఎగ్జాక్ట్గా వస్తుంది. తర్వాత ఇంటర్సెక్షన్ 0 0 1 1 1 ఎక్కడుందని కన్ఫ్యూజ్ కదండి. 1 1, తర్వాత 2 2 పాయింట్, 3 3 పాయింట్, 4 4 5 5 6 6 7 8. ఓకే, ఇప్పుడు మీరు ఏ పెన్సిల్ తీసుకోవాలా? హెచ్బి పెన్సిల్ తీసుకోవాలా. సో 0 నుంచి స్టార్ట్ చేసి స్మూత్గా ఫ్రీ హ్యాండ్తో, మరి స్కేల్తో కలుపుతారు చాలా మంది. స్కేల్తో కలపదండి, ఫ్రీ హ్యాండ్తో మాత్రమే కలపాలి. స్కేల్ తీసుకొని టక్ 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 ఇలా లైన్ వేసుకుంటూ పోదండి, స్మూత్గా ఫ్రీ హ్యాండ్తోనే కలపాలి. ఇట్లా స్కేల్తో కలపడం రాంగ్. ఓకేనా? క్లియర్గా అర్థమైంది కదా? తర్వాత కావాలంటే ఈ వాల్యూ రాయండి. తర్వాత కావాలంటే రేడియస్ని హెడ్డింగ్ లాగా పెట్టండి ఒక పక్కన. ఈ ప్రొఫైల్ని మనం ఏమంటాం? సైక్లాయిడల్ ప్రొఫైల్ అంటాం. క్లియర్ కదా సైక్లాయిడల్ ప్రొఫైల్? ఓకే. నెక్స్ట్ ప్రొఫైల్ ఏముంది మనకు? ఇన్వల్యూట్ ప్రొఫైల్. అది కూడా చూస్తే మనకి ఈ కాన్సెప్ట్ క్లియర్ అయిపోతుంది. డ్రా ఇన్వల్యూట్ ప్రొఫైల్. ఎంత? సర్కిల్ 20 mm రేడియస్తో. సో ఇంతకుముందు కాన్సెప్టే, సేమ్ కాన్సెప్ట్. సో రేడియస్ 20 తీసుకొని నేను ఏం చేయాలి? ఫస్ట్ ఒక సర్కిల్ని డ్రా చేసుకోవాలి. ఓకే, ఒక సర్కిల్ని డ్రా చేసిన. డ్రా చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? ప్రొసీజర్ మంది ఒక హారిజాంటల్ లైన్. సో సేమ్ హారిజాంటల్ లైన్ డ్రా చేసిన. ఈ లైన్ యొక్క లెంత్ ఎంత ఉండాలా? సేమ్ 2πr ఉండాలా. సో 2 × 22/7 × 20. సో మనకి ఎంత వస్తుంది వాల్యూ? 62 వచ్చింది. బై 8 చేసాము, ఒక్కొక్కటి 7.8 వచ్చింది. సో 7.8 వచ్చిన తర్వాత ఎన్ని పార్ట్స్? సేమ్ 8 పార్ట్స్. వర్టికల్, హారిజాంటల్, తర్వాత ఇంక్లైన్డ్, ఇంక్లైన్డ్. అదేవిధంగా దీనికి కూడా మనం నేమ్స్ ఇచ్చుకుందాం. కావాలంటే 1 2 3 4 5 6 7 8. ఇది 7 8. ఓకేనా? సేమ్ హారిజాంటల్ లైన్ కూడా డివైడ్ చేద్దామా మనం? డివైడ్ చేసి నేమ్స్ ఇచ్చుకుందాం. ఇది 0తో స్టార్ట్ అయింది కాబట్టి సో 7.8 రౌండర్తో ఫిక్స్ చేసుకోండి, లేదా స్కేల్తో మెజర్ చేసుకోండి. 7.8 7.8 7.8 ఆ విధంగా 1 2 3 4 5 6 7 8.
ఓకేనా, 8 వరకు రాసుకున్నాం. రాసిన తర్వాత ఇక్కడ చూడండి ఇంతవరకు సేమ్ ఉంది. సైక్లాయిడ్ ప్రొఫైల్, ఇన్వాల్యూట్ ప్రొఫైల్ ఇంతవరకు సేమ్. సైక్లాయిడ్ ప్రొఫైల్ ఏం చేస్తా అంటే మీ ఇప్పుడు పైన ఒక లైన్ డ్రా చేసి దీన్ని బాక్స్ లాగా చేస్తా అంటే మీకు ఇక్కడ చేయకూడదు ఇన్వాల్యూట్ ప్రొఫైల్లో. ఓకేనా, మరి ఏం చేయాలా సార్ అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ లైన్కి ఇది పర్పెండిలర్ గా ఉందా? ఇక్కడ చూడండి ఈ లైన్ పర్పెండిలర్ గా ఉందా? ఎస్, పర్పెండిలర్ గా ఉంది. అదే విధంగా అంటే మన స్కేల్ ఉంటుంది కదా, డ్రాఫ్టర్ యొక్క స్కేల్ ఇట్లా పర్పెండిలర్ గా, అదే విధంగా ఈ లైన్ కి మ్యాచ్ చేసి పర్పెండిలర్ గా ఒక లైన్ ని డ్రా చేయండి. అంటే దాని మీనింగ్ ఇక్కడ నుంచి ఈ విధంగా ఎట్లయితే ఈ లైన్ ఇట్లా పోయిందో అదే విధంగా ఈ లైన్ ని ఇట్లా ఎక్స్టెన్షన్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ దీన్ని ఇట్లా ఎక్స్టెన్షన్ చేయండి. నెక్స్ట్ ఇంకొకటి దీనికి ప్యారలల్ గా పెట్టి, అర్థమవుతుందా లేదా కన్ఫ్యూజ్ అవుతుందా ఏమన్నా? అర్థమవుతుంది కదా క్లియర్ గా? ఇలా ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇంకా లాస్ట్ లైన్ దీనిపైనే వస్తుంది. ఓకేనా, ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు రౌండర్ తీసుకొని 0 నుంచి 1కి మెజర్ చేయండి. ఎంత ఉందో, ఎంత ఉంటుంది? 7.8 ఉంటుంది. మన 1 పైన అంటే మన 1 అంటే ఇది, ఇక్కడ నుంచి ఒక ఆ డిస్టెన్స్ తో ఆర్క్ లాగా కట్ చేయండి. క్లియరా? నెక్స్ట్ 2 కావాలా? 0 నుంచి 2కి చూడండి. 0 నుంచి 2కి ఎంత ఉంటుంది? అప్రాక్సిమేట్ గా 7.8 ప్లస్ 7.8 ఉంటుంది. అంతా 2 దగ్గర నుంచి ఆర్క్ ని కట్ చేయండి. మరి 0 నుంచి 3కి చూడండి, 3 దగ్గర నుంచి కట్ చేయండి. 0 నుంచి 4ని చూడండి, 4 దగ్గర నుంచి కట్ చేయండి. 0 నుంచి 5కి చూడండి, 5 దగ్గర నుంచి కట్ చేయండి. 0 నుంచి 6 దగ్గర పాయింట్ పెట్టండి, దాన్ని కట్ చేయండి. 0 నుంచి 7 చూడండి, ఈ 7 అనే లైన్ ఇక్కడ ఉంది కదా, దీనిపైన మనం కట్ చేయండి. తర్వాత 0 నుంచి 8 చూడండి, 8 అనే పాయింట్ ఇదే కదా, ఇక్కడికి కట్ చేయండి. అర్థమైందా మొత్తం పూర్తిగా? ఇప్పుడు హెచ్బి పెన్సిల్ తీసుకొని స్మూత్ గా ఇక్కడ నుంచి ఇవన్నీ టచ్ అవుతూ వచ్చే విధంగా ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి స్మూత్ గా ఒక్కొక్కటి టచ్ అయ్యే విధంగా ఇలా టచ్ చేసుకుంటా వచ్చేసేయండి పాయింట్స్. అంతే, ఏమి కన్ఫ్యూజ్ కాదు. కొంచెం అప్ అండ్ డౌన్ ఉన్న ప్రాబ్లం లేదు. ఈ విధంగా డ్రా చేస్తాం. అర్థమైందా మొత్తం కాన్సెప్ట్? దీన్ని మనం ఏమంటామంటే ఇన్వాల్యూట్ ప్రొఫైల్ అంటాం. అంటే సేమ్ ప్రొసీజర్, జస్ట్ ఇక్కడ మనకు పర్పెండిక్యులర్ లైన్స్ ఒకటే వస్తాయి. ఈ విధంగా ఓపెన్ చేస్తాం. సైక్లాయిడ్ ప్రొఫైల్ అంటే సేమ్ కాన్సెప్ట్ ని మనం ఇట్లా ఒక బాక్స్ లో పెడతాము. దీన్ని మనం ఏమంటామంటే సైక్లాయిడ్ ప్రొఫైల్ అంటాము. ఈ విధంగా వస్తుంది ప్రొఫైల్. ఈ విధంగా వచ్చేదాన్ని మనం ఇన్వాల్యూట్ ప్రొఫైల్ అంటాం. సో రెండింటి మధ్య డిఫరెన్స్ ఏముంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సైకిల్ టైర్ తీసుకొని మనం ఒక రిమ్మన్ తీసుకొని దీనిపైన ఒక రెడ్ కలర్ టేప్ అది ఇచ్చినాం అనుకోండి, స్టిచ్ చేసినాం అనుకోండి, ఇది రొటేట్ అయ్యేటప్పుడు మనకి ఈ విధంగా కనిపిస్తుంది. సో దీన్ని మనం ఏమంటామంటే సైక్లాయిడ్ ప్రొఫైల్ అంటాం. ఇన్వాల్యూట్ ప్రొఫైల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆరెంజ్ తీసుకున్నాం, మనం ఒక నారింజ పండు తీసుకున్నాం, దీని యొక్క తోలు కనుక మనం తీసాం అనుకోండి, ఇట్లా తీసేటప్పుడు ఇలా ఏమవుతుంది, ఇట్లా పెద్దగా ఓపెన్ అవుతుంది లాస్ట్ చివర్లో. సో ఇలాంటి ప్రొఫైల్ ఏమంటామంటే ఇన్వాల్యూట్ ప్రొఫైల్ అంటాం. ఈ ప్రొఫైల్స్ ఎక్కడ యూజ్ చేస్తాం మనం సార్ అంటే కనుక ఇవి టూత్ పైన, అంటే ఫర్ ఎగ్జాంపుల్ గేట్ టీత్ ఉంటాయి కదా, ఆ గేట్ టూత్స్ పైన మనము ఈ ప్రొఫైల్ ని మనం అక్కడ యూజ్ చేస్తాం. అంటే డిఎంఈ సబ్జెక్ట్ లో, డిజైన్ ఆఫ్ మిషన్ ఎలిమెంట్ సబ్జెక్ట్ లో మనం అక్కడ డీటెయిల్ గా చదువుతాం అక్కడ. ఓకే, ఇక్కడ మాత్రం జస్ట్ ప్రొఫైల్స్ గురించి అర్థమైతే చాలు. 2 ప్రొఫైల్స్ ఉన్నాయి మనకు, 99% వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మనకి ఎగ్జామ్ లో, కాబట్టి 2 ప్రొఫైల్స్ అనేది జాగ్రత్తగా అర్థం చేసుకొని 1-2 సార్లు చూడండి. మీకు అర్థం కాలేదంటే మెసేజ్ చేయండి. ఇంకా కొన్ని వీడియోస్ దీనిపైన కావాలంటే నేను అప్లోడ్ చేసేకి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.